శారద బాధ కారణం పూరికి అర్థమవుతుంది. మరి ఎందుకలా చెప్పావు, ఎందుకు రావద్దని అడుగుతుంది. కానీ శారద ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా తార అలా విడిచిపెట్టడం అంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. కానీ ఏం చెప్ప ఏడుస్తూ ఉంటుంది. అంతా నా కర్మ అని చెప్పి తల బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆయన దేవుడు ఎవరు రాని రాత నా బతిలో రాశాడు అని చెప్పి శారద ఏడుస్తుంటుంది. అమ్మ దేవుడే తప్పుగా అలా కట్టగా రాశాడు, నువ్వు కట్టగా మాట్లాడావు అమ్మా. అసలు బాధపడి నీ కనీ లేదు వృధా చేసుకుంటా అని మనకి భూమి సమస్య లేదులే, అన్నయ్య హ్యాపీగా తాళం చేసుకుంటాడు, నేను తోడుపై చేసుకుంటా, మనం హ్యాపీగా ఉంటాం అని పూరి అన్న మాటలకి చూడు నువ్వు ద్రవం పెళ్లి చేసుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ తార మాత్రం మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం మాత్రం వీల్లేదు అని చెప్పి శారద ఏడుస్తూ నేను ఒప్పుకోను అని చెప్పేసి శారద ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా పూరి ఇంకా ఏం చేయలేకపోతుంది, ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా గగన్ అని ఏడ్చుకుంటూ శారద గగన్ రూమ్కి వెళ్తుంది. గగన్ కంగారు పడుతుంటాడు. అమ్మ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అమ్మ ఏంటి ఏమైంది చెప్పమ్మా, ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు కళ్యాణ్ నీళ్ళు తుడిచి గగన్ అడుగుతూ ఉంటాడు. నువ్వు తారని పెళ్లి చేసుకోవద్దు, నీకు తను కరెక్ట్ కాదు గగన్ అని ఏడుస్తూ, ఇదిగో తనకి తన స్వార్థమే తప్ప ఎటువంటి మనసు తెలుసుకునే ఆలోచన తనకు లేదు, నా బిడ్డ చాలా మంచివాడు, అందరిని అర్థం చేసుకుంటాడు, కానీ ఆ తార అలా కాదు, అది ఎప్పటికే నీకు కూడా అర్థమై ఉంటుంది కదా. భూమి దేవత నువ్వు ఎంత తిట్టినా సరే ఇగో నువ్వు మెడపెట్టి భూమి నీ గురించి ఆలోచిస్తుందిరా, నీకు తప్పిస్తుంది, ఎప్పుడెప్పుడు మన ఇంటికి రాని పిలుస్తామని చెప్పేసి వెయ్యి కలతో ఎదురు చూస్తుంది. మనం ప్రేమించాలని మనం దూరం చేసుకుంటే అంతకంటే అమాయకత్వం ఏం ఉండదు, నా మాట భూమి ఇంటికి తీసుకొస్తావు కదా అని చెప్పి శారద మాటలకి గగన్ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, తను ఎలాంటిదో నేను ఏ రోజు ఆలోచించిన, నేను పెళ్ళేసినది కేవలం నా చెల్లి కోసమే అని ఇంకా గగన్ అన్న మాటలు అప్పుడే పోయి అటు వెళ్ళి ఇంకా ఆగి వింటోడది. కేవలం పెళ్ళేసినది నా చెల్లి కోసమే అంటూ బాధపడుతూ ఆయన నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమవుతుందని చెప్పి నేను ఆలోచించట్లేదు అమ్మా, కేవలం నేను చూడు పూరి దూరం పెళ్లి చేసుకుంటే మాకు చాలా బాగుంటుందమ్మా, తన జీవితం బాగుంటుంది అని మాత్రం నేను ఆలోచిస్తున్నాను, ప్లీజ్ అమ్మా. పెళ్ళి అయిపోయి ఆడపిల్లి పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు కదా, కానీ కంతిలో వచ్చాడు కదా, దూరం పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పూరి సంతోషంగా ఉంటుంది అని గగన్ నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకో ప్లీజ్ అమ్మా నన్ను నమ్ము, ఒక విషయంలో నాకు నువ్వేమి చెప్పొద్దు, ఇదిగో అన్నగా నా బాధ్యత అది అని ఇంకా గగన్ అంటూ సారీ అమ్మా నువ్వు బాధపడతావని తెలుసు కానీ తప్పట్లేదు అని చెప్పి గగన్ అంటూ చెప్పేసి ఇంకా బయటకు వచ్చేస్తుంటాడు. ఆ మాటలోనే పూరి కూడా బాధపడుతుంది. ఇంకా శారద అలా ఏడుస్తుంటుంది. భూమి చెర్రి కలిసి ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా చెర్రి గుమ్మం దగ్గర నుంచొని గమనిస్తుంటాడు. ఏంటి వచ్చిందా అని చెప్పి భూమి అనగా అబ్బా లేదు భూమి టెన్షన్ పెట్టుకో నేను వస్తే చెప్తానుగా అని చెప్పి చెర్రి అంటూ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా గోరింటాకు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. చెర్రి సరిగా వస్తుంది అని చెప్పి అంటూ గో చూడు పొజిషన్ అంతా తెలుసు కదా, ఫుల్ ఫీల్డ్లోకి వెళ్ళు, ఇదిగో గుర్తుపెట్టుకో ప్రేమికుల కోసం ప్రాణించి ప్రేయర్స్ లాగా చెయ్యాలి, అర్థమవుతుందా చెర్రి మాట. అబ్బా అర్థమైంది డైరెక్టర్ గారు, నా స్క్రిప్ట్ నాకే చెప్తున్నా, యాక్షన్ చెప్పవేలు అని చెప్పి భూమిని సరే అని చెప్పి చెర్రి పక్కకెళ్తూ ఉంటాడు. అంత గమనిస్తుంటాడు. అప్పుడే ఇంక భూమి వీడియో మాట్లాడినట్టు యాక్ట్ చేస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అర్థమవుతుంది బావా, ఇదిగో అని చెప్పి అంటూ అనగానే గుంటగా ఒకసారి పాట డ్యాన్స్ ఆపేసి ఏం మాట్లాడుతుంది అని చెప్పి డౌట్గా గమనిస్తూ ఉంటుంది. చెర్రి పక్కన అంతా చూస్తూ ఉంటాడు. ఆ రోజు శివ బిందులు పెళ్లి చేసింది నేను కాదు బావా అని చెప్పేసి ఇంకా భూమి మాట్లాడి అబ్బాబా సూపర్గా యాక్ట్ చేస్తున్నావుగా అని చెప్పి చెర్రి అనుకుంటూ ఉంటాడు. బావా ఆ రోజు చేసింది అంత అపూర్వ అని భూమిగా ఇదేంటి అలా అన్నదా చెప్తుంది అని చెప్పి టెన్షన్ పడుతుంటా వింటాడు. చూడు బావా నేను చెప్పిన నమ్మకపోవచ్చు, కానీ నా మీద ఉన్న ప్రేమ నువ్వు అమ్మనిస్తే ఎలా చెప్పు, ఇదిగో వాళ్ళ ప్రేమ వేరు మన ప్రేమ వేరు, వాళ్ళు ప్రేమించుకున్నారు, అపూర్వ చేసిందో ఆ గుండా చేసిందో వాళ్ళంతా ఒకడైపోయారు కదా అని భూమి అని మాటలకి అదేంటి నన్నది లేదు మధ్యలో అని చెప్పి గుండ చూస్తుంటారు. ఏంటి బావా దానికోసం మన ప్రేమను బలి చేస్తావు ఏంటి బావా, నా ప్రేమ నమ్మకం లేదా బావా అని చెప్పేసి ఇంకా అదే దానిగా భూమి ఏడ్చినట్టు యాక్ట్ చేస్తుంది. వెరీ గుడ్ బాగుంది, ఇంకా చూడు ఎలా చెప్పాలి బ్లడ్ అని చెప్పి అంటూ భూమి అని చెప్పి చెర్రి సైకిల్ చేస్తుంటాడు. కానీ భూమి మాత్రం అసలు ఏమి రెస్పాన్స్ అవ్వదు, తన ఫ్లోలో తనకు వెళ్తూ ఉంటుంది. అంటే బావా
నా పేరు నేర్పించుకోవడానికి నా రక్తంతో నీకు లవ్ లెటర్ రాస్తాను బావా అని చెప్పి ఇంక భూమి అన్నమాట అబ్బాబ్బా సూపర్ అని చెప్పి ఇంక చెర్రీ పొగుడుతూ ఉంటాడు. నీకు తెలుసా బావా నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్, నీది కూడా బి పాజిటివ్ కదా, మన రక్తాలు కూడా ఒకటే కదా బావా, అందుకే బావా మన ప్రేమ కూడా ఒకటే అని చెప్పి భూమి మాటలకి అయ్యో డైలాగ్ ఏంటి అసలు రాసినానికి నాలుగు కన్నులు వస్తున్నాయిగా, నువ్వు సూపర్ సూపర్ కన్ను అని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటాడు. పక్కన గోరింటాకు షాక్గా వింటూ ఉంటుంది. ఈ లెటర్ రాసాకైనా నా మీద ప్రేమని నిజం నమ్ముతావా బావా అని చెప్పేసి భూమి అన్న మాటలకి పక్కన చెర్రీ సూపర్ భూమి సూపర్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నా గుండెల్లో ఎంత ప్రేమ ఉందో రక్త చూపులు చెప్తాలే బావా అని చెప్పి చూడు బావా ఇప్పటికే నా ప్రేమ నమ్ము, నా ప్రేమ నిజం నమ్మేవనుకో నాకు అదే చాలా, ఆ తర్వాత మాత్రం ఆ దేవుడే కలుపుతాడు అని చెప్పి భూమి అదే పనిగా ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అదంతా పక్కన కూడా వింటాడు. ఇదేంటి ఈ ఐడియా నా పరపచ్చలాగా ఉంది అని చెప్పి చెప్తాను చెప్పి కూడా చాలా సంతోషంగా వెళ్తున్నాడు. అదంతా చెరి గమనించి ఏ అగో ఆ పాపు ఇగో షార్ట్ ఓకే నువ్వు తోపుగా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నాకే తెలీదు, అబ్బా అదేంటి అసలు ఆ బి పాజిటివ్ బ్లడ్ అన్నా కదా, నేనే ఆల్మోస్ట్ నువ్వు బ్లడ్ గ్రూప్ గురించి మాట్లాడితే కళ్ళ నీళ్ళు వచ్చినాయి అని చేసే మాటలకి మరి నువ్వు దర్శనం చేసావు కదా ఆ మాత్రం చెప్పగలిగి అని భూమి మాటలకి అది నిజమే అంటే నేను కూడా దర్శనం చేసి ఉంటే ఈ పాటికి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నాకు అని చెరి బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటాడు. అవును అవార్డు కాదు మెంటల్ హాస్పిటల్ నుండి కాల్ వచ్చేది నీకు అని భూమి మాటలకి ఏ భూమి అని చెప్పి చెర్రీ అనగానే భూమి నవ్వుతూ ఉంటుంది. ఇంకిద్దరు నవ్వుకుంటూ ఉంటారు. సరే ఇదంతా ఎందుకు అని చెర్రీ అనగానే డిఎన్ఏ శాంపుల్ కోసం అని భూమి అంటుంది. ఏంటి డిఎన్ఏ శాంపుల్ కోసం ఇంత సీన్ అవసరం అని చెప్పి చెర్రీ కానీ అవును అవసరమే, కొంతమందిని డ్రామాతోనే ట్రాప్ చేయాలి అని భూమి నాకు అర్థం కావట్లేదు భూమి అని చెర్రీ అనగానే చూడు చూడు ఇంకా టైం ఉంది కంగారు పడకు అని చెప్పి భూమి అనగానే ఇదిగో నువ్వు సామాన్యులు కాదుగా క్రైమ్ బ్రాంచ్లో ఉండాలి అని చెర్రీ మాటలకి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అక్కడేమో అప్పుడు రెడీ అవుతూ ఉంటుంది. నక్షత్ర అలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ మొత్తం మాస్క్ అంతా వేసుకుంటుంది. ఇంకెన్ని రోజులు మమ్మీ గెటప్ అంతా అని నక్షత్ర మాటలు అమ్మాయి ఆ భూమి ఎంత తెలివైందే అని కొట్టగా మాటలకి ఏం చేసింది అని అప్పుడు కంగారు అడుగుతుంది. ఏ అసలు నువ్వేంటి భూమి పేరు చెప్తే నువ్వెందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు, అయినా తన భావ ప్రేమ పొందడానికి తన తెలివితేటల్ని ఉపయోగిస్తుంది, అది నీకు కూడా ఉపయోగపడుతుంది చెప్పడానికి గోరింటాకు మాటలకి నాకు ఉపయోగపడేది ఏంటి అసలు ఏంటి గగన్ నేను లొంగ తీసుకుంటాను అప్పుడు మాటలకి ఏ గగన్ కాదు నీ మొగడిని అని గోరింటాకు అంటూ ఉంటుంది. ఇంకా అసలు చాలా చిరాకు వస్తుంది. ఇదిగో అమ్మాయి మీ ఆయన లే కదా నన్ను ప్రేమించావా లేదా శోభా చంద్ర అడు తప్పించి పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి గోరింట మాటలు అవును అడిగాడు అని అపూర్వ అనగానే మరి నీ ప్రేమ అవమానించాడు కదా ఆ ప్రేమ నిజం చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా గోరింట మాటలకి ఎలా అని నక్షత్రం అడుగుతుంది. అదే భూమి కూడా చేస్తుంది రక్తంతో లెటర్ రాస్తుంది. గోరింట మాటలకి ఏంటని అప్పుడు కంగారు అడుగుతుంది. నువ్వు కూడా మీ ఆయనకి రక్తంతో ఐ లవ్ యూ లెటర్ రాసావు అనుకో సచిన్ నీ ప్రేమ నిజం చెప్పి నమ్ముతాడుగా, ఆ తర్వాత ఏ డిఎన్ఏ టెస్ట్ అక్కర్లేదంటారు, ఇదిగో పోలీసులు నేను అరెస్ట్ చేయడానికి వారెంట్ వచ్చినా సరే అడ్డుగా నిలబడతాడుగా అని గోరింట మాటలకి ఇంకా అప్పుడు ఆలోచిస్తుంటుంది. అంటే ఏంటి రక్తంతో లెటర్ రాస్తే నా ప్రేమ నిజం నమ్ముతాడా బావా అని అపూర్వ మాటలకి అవును ఫుల్గా నమ్ముతాడు అమ్మాయి అని గోరింటాకు అంటూ సలహా ఇస్తూ ఉంటుంది. చూడు అమ్మాయి చూడు మగవాళ్ళు రెండిట్లో వీక్ కన్నీళ్ళు ఇంకోటేమో రక్తంలో గోరింటాకు అనగానే ఈ వయసు నీకు అవసరం మమ్మీ అని నక్షత్రం మాటకి ఈ వయసు గురించి మాట్లాడుకో అప్పుడు అనగానే అదేంటి ప్రేమకి వయసు సంబంధం ఏంటి ప్రేమ అనుభవించినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి కదా అని గోరింట మాటలకి అవును నువ్వు చెప్పేది కూడా కరెక్టే పిన్ని పాయింట్ ఉంది బేబీ మీ నాన్నకి నా అనుమానం వచ్చింది కాబట్టి నేను మర్డర్ చేసి నమ్ముతున్నాడు, అదే నా ప్రేమ నిజం నిరూపించాను ఇక ఏ సాక్ష్యం కూడా నా బావ మనసు మార్చలేదుగా, సో నేను రక్తంతో లెటర్ రాస్తా అనిక బావని మెప్పిస్తా అని అప్పుడు డిసైడ్ చేసుకోవద్దు. నువ్వు అదే మాట ఉంది అమ్మాయి ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి కూడా పక్క చెప్తే అందం అని చెప్పి నక్షత్రం అనుకుంటుంది. ఇంకేమైనా రక్తంతో లెటర్ రాయడానికి అప్పుడు సిద్ధమైపోతుంది. ఇంకా గొర్రెంటకు వచ్చి ఇదిగో కత్తి ఇదిగో కొంచెం సరిపెట్టుకు ఐ లవ్ యూ వంశాలు రాయి అప్పుడే గట్టిగా ఉంటుంది అని గోరింట నాకు చెప్తుంది. రాసేద్దాం పిన్ని అని చెప్పి నీ చెయ్యవు అని అప్పుడు అనగానే ఏంటమ్మా నా చేపెట్టుకున్నావు నీకు ఆశీర్వాదం కావాలా అని చెప్పి గోరింట నవ్వుతూ
నా సార్ ఎప్పుడు నీకు ఉంటుందిలే అమ్మాయి అని చెప్పి గోంట మాటలకి అప్పుడు ఒకసారి కత్తితో తన చేతి మీద పొడుస్తుంది. అని చెప్పి గట్టిగా గొడ్డ అరుచుడు. అయ్యో అయ్యో రక్తం రక్తం అని చెప్పేసి ఇంక ఏంటమ్మాయి ఏంటి పచ్చకాయ కోసం నా చేయి కోసావు ఏంటి అని గోంట మాటలు నచ్చదు నవ్వుతాడు. ఏం వదిలేపింది ఇగో నా ప్రేమ కోసం అని అప్పుడు మాటలకి అదేంటి నీ ప్రేమ కోసం నాకు దారిపోస్తావు ఏంటమ్మాయి అని గోంట కానీ అదే రక్తం ఎవరితో ఏంటి నీది నాది ఒకటి కదా ఏంటి ఆయన కావాల్సిన రక్తంతో రాసిన ప్రేమ లేక అప్పుడు మాట ఇంకా నయ్యం నా పేరు కోయలేదుగా అబ్బా అని చెప్పేసి ఇంకా గోరింటాకు అదే పని బాధపడుతూ ఉంటుంది. ఇంకా పని తీసుకొని అదే పని తన ప్రేమ నిలిపిట కోసం అప్పుడు రాస్తుంది. మమ్మీ రక్తం పలచగా ఉందేమో నక్షత్రాన్ని కానీ ఇగో దాని మీద 3-4 సార్లు రాసాను బాగా తిగ్గా ఎర కనబడుతుందిగా అని నక్షత్రంగానే తిరుగుతూ అంటావు అని చెప్పి గోరింటకు నెప్పి తట్టుకోలేగా మిమ్మల్ని ఆడిపోతుంది. కానీ అప్పుడు ఏం పెట్టుకోకుండా ఇంక గొంట రక్తంతోనే ఐ లవ్ యూ బావా అని చెప్పి రాస్తుంది. పక్కనుండి అదే పనికి భూమి మొత్తం అంతా చూస్తుంటే తల్లి కూతురు కలిసి నా రక్తాన్ని పిండేస్తున్నారు కదే అని చెప్పి గోంట అనుకుంటాడు. ఎంత అందంగా ఉందో పిన్ని బాగుందిరా అని చూడు చక్కగా ఎంత ఎరగా ఉందో చూడు బేబీ పట్టుకొని అప్పుడు ఇస్తూ ఇదిగో ఈ గ్లౌజ్ వేసి చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ అప్పుడు తన బాడీ అంత కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇటు ఇవ్వు అని చెప్పి తీసుకొని చూడు అబ్బా ఇక వెళ్దామా అని చెప్పేసి చేతికి మందు రాసుకోమని చెప్పి అప్పుడు వెళ్తుందా ఏంటి చేయి కోసి మందు రాసుకోమంటావా అని చెప్పి గోంట అనుకుంటాడు. ఇంకా అక్కడేమో గగన్ గారు అత్తయ్య పూరి రండి అని చెప్పి తార పిలుస్తుంది. అప్పుడే ఇంకా పూరి రాగానే హాయిని పాటిస్తుంది. హాయ్ అని చెప్పి తార పాటిస్తుంది. అప్పుడే గగన్ వస్తూ ఉంటాడు. శారదా కూడా వస్తుంది. అత్తయ్య మీకు తీసుకోండి అని తార ఇస్తూ ఉంటుంది. తీసుకుని అత్తయ్య అని చెప్పి చేతిలో పెడుతుంది. పూరి ఇది నీకోసం మా అన్నయ్య స్పెషల్ సెలెక్ట్ చేసి తీసుకోని చెప్పి తార ఇస్తుంది. అంటే అన్నయ్య ఆయన పంపించంట తీసుకుంటాను అని చెప్పి పూరి అనగానే సరే చెప్పి గగన్ సైకిల్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మీకు మాత్రం నేను స్పెషల్గా సెలెక్ట్ చేసి తీసుకోండి అని చెప్పేసి తార అనగానే ఇప్పుడు ఎందుకు అని చెప్పి గగన్ అంటూ ఉంటారు. అదేంటి గగన్ గారు అలా అంటారు నేను ఇంటి కోడల్ని కదా అని చెప్పి మా అత్తయ్యకి ఆడపడిచికి మా వారికి నేను బట్టలు తేకూడదా ఏంటి తార అన్నమాటకి ఇవన్నీ ఎందుక మా పెళ్ళి చూసుకోవచ్చుగా ఇప్పుడే వద్దు అని చెప్పి శారద రిటర్న్ ఇచ్చేస్తుంటుంది. అదేంటి అత్తయ్య మీ దృష్టిలో పెళ్లి కాకపోవచ్చు కానీ మా దృష్టిలో పెళ్ళి అయిపోయింది అవునా కదా పూరి అని తార మాటలకి పూరి ఏం మాట ఇద్దరుగా చూస్తూ ఉంటుంది. నాకు అంత అర్థం లేదు సరే నువ్వు వెళ్ళి ముందు బట్టలు మార్చుకో అని తారగా సరే అని చెప్పి పూరి వెళ్తూ ఉంటుంది. గగన్ గారు తీసుకోండి మీరు బట్టలు మార్చుకొని రండి అని చెప్పి తీసుకోండి ఇవ్వాలండి అని చెప్పి తారగా ఇస్తూ ఉంటుంది. సరే అని చెప్పి గగన్ వెళ్తూ ఉంటాడు. ఇంకా తార అలాగే శారం చూస్తుంది. ఇంకా శారద మాత్రం ఏం మాట మౌనంగా అలాగే ఉంటుంది. మీరేంటి అత్తయ్య ఓపెన్ చేసి చూడండి మీరు షాక్ థ్రిల్ అవుతారు అత్తయ్య అని చెప్పి అసలు ఊహించి కూడా ఉండరు. మీకు ఇలాంటి శారీ తీసుకొస్తా అని చెప్పేసి తరమాటలకు వద్దామా అని చెప్పి శారద అంటది. అయ్యో అత్తయ్య అలాగంటారు ఏంటి ముందు ఓపెన్ చేసి చూడండి తారంగా నాకేం వద్దామా నాకు ఇప్పుడు ఈ కొత్త కొత్త చీరల మీద ఆసక్తి ఏం లేదు అని శారద అదేంటి అత్తయ్య మీకు మరీ మొహమాటంలా ఉంది ఇలాగే నేను ఓపెన్ చేస్తా అని చెప్పేసి తార ఇంకో ఓపెన్ చేస్తాడు. ఇదిగోండి అత్తయ్య అని చెప్పేసి ఇదిగోండి మీకు స్పెషల్గా తీసుకొచ్చా తెల్ల చీర అని తార మాటకి ఇంకా ఒకసారి శారద షాక్ అవుతుంది. కోపంగా చూస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది. తెల్ల చీర శారద మాటలకి అవును తెల్ల చీరే రేపు మాకు కట్టుకోవాల్సిందే కదా అని చెప్పేసి మీరు రంగురంగుల చీరలు కట్టుకోవడం చక్కగా తల్ల పూలు పెట్టిన అందంగా తయారవుతుంటే మామూలు చూడకుండా ఇక్కడ రాకుండా ఉండలేకపోతున్నారు కదా ఒకసారి ఈ తెల్ల కట్టుకోండి బొట్టు తుడిచేయండి పువ్వులు కూడా తీసేయండి ఆ గాజులు పాల్గొట్టేయండి మెల్లం తాళ్ళు కూడా తీసేయండి ఆ తర్వాత కూడా మా ఇంటికి వస్తే అప్పుడు అడగండి నన్ను అని తార మాటలకి ఏ తారా అసలు నన్ను తెలచ కట్టుకోమంటావా బుద్ధుండే మాట్లాడుతున్నావా మా వారు ఇంకా బతికే ఉన్నారు ఆయన ప్రాణాలతో ఉండగా నన్ను తెలచని కట్టుకోమని అంటావా నోటికి ఏమొస్తే మాట్లాడకూడదు ఇదిగో ఆడ గడప దాటకూడదు మాట పెదవి దాటకూడదు అంటారు కదా శారద మాటలకి అదేంటే మీరు ఉన్నారంటారు గంగారం చనిపోయారు చెప్పి అంటారు అని తన మాటలకి ఏ ఇంకా ఆపేయి అన్నిక శారద కోపంగా అరుస్తుంది. ఇదిగో ఇలా మాట్లాడుకో నేను మాత్రం ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ కోపంలో గగన్ నా తండ్రి లేడని అనొచ్చు ఏదో ఒక రోజు ఆ తండ్రి మనసు ఆ కొడుకు అర్థం చేసుకుంటాడు అంత మాత్రాన ఆయన లేనట్టేం కాదు ఇదిగో తెజ కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి శారద ఆవేశంగా తార చేతిలో ఉన్న చీరని ఒకసారిగా పక్క నెట్టేస్తుంది. ఏంటి అత్తయ్య అని చెప్పేసి కోపం చూస్తూ ఉంటుంది. ఏంటి నేచర్ గిఫ్ట్ని
విసిరి కొడతారా తార మాటలకి. అవును విసిరి కొడతా, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏడుస్తూ ఇంకా బాధపడుతుంది. ఇంకా శారద చూసి తార నవ్వుకుంటాడు. బావా నేను మీతో మాట్లాడని చెప్పి అప్పుడు మాటలకి నాకు ఇప్పుడు మాట్లాడే ఉద్దేశం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. బావా ఆగు బావా అని నాకు అర్థమవుతుంది, మీ నోటి చెప్పవచ్చు కానీ ఆ ప్రాసెస్ నా ఒకదాన్ని కాదు కదా, చాలా మంది ఉన్నాయి కదా. కానీ నేను డౌట్ పడతాను ఆ భూమి చెప్పిన మాటలకి. బావా నన్ను నమ్ము బావా అని చెప్పి నచ్చ ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు నా ప్రేమ అనుమానం భరించలేకపోతున్నాను బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నాకు మీ మీద ఉన్న ప్రేమ నిజం బావా, ఇన్నాళ్ళు మీరు నమ్మారనుకున్నాను. కానీ కానీ మీరు అంటుంటే గుండెల్లో చాలా బాధగా ఉంది. అప్పుడు నువ్వు అసలు ఏం చెప్పకుండా చెప్పు అని శరత్చంద్ర అనగానే, బావా నీ మీద ప్రేమ నిజమైన సత్యమైంది నిరూపించుకోవడానికి నా రక్తంతో లెటర్ రాశాను అని అప్పుడు మాటలకి శరత్చంద్ర కంగారు పడుతూ ఉంటాడు. అవును డాడీ మీ మీద ఉన్న ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి ఇంత మించి దారి కమ్మని చెప్పి చాలా బాధపడింది అని నక్షత్రంగానే, చూడండి బావా అని రక్తం చెందించగలను, అలాగే నీ కోసం ప్రాణాలను ఇవ్వగలను, అంత మించి ఏం చేయగలను బావా. నీ ఆశ కోసం నేను పెళ్లి చేసుకోలేదు బావా, కానీ నిజం కాదు. ఇదిగో ఇది చూసాక నా ప్రేమ అర్థం చేసి చెప్పేసి నన్ను నమ్ముతారని చెప్పేసి ఒకే ఒక మాట చెప్పు బావా అని అప్పుడు అదే పని ఏడుస్తూ అడుగుతుంది. క్లాస్ కొట్టుకుంటూ వచ్చి, ఏంటి రక్తంతో రాసావా, ఐ లవ్ యూ బావా ఏంటి అని చెప్పి చూస్తూ, ఎవరి రక్తం ఇది, రక్తంతో లెటర్ రాసారా, అది కూడా నాన్నకి, బాగుంది పిన్ని అని భూమి అనే మాటలకి శర్చన వాళ్ళు ఆయమని అంటాడు. ఇంతకీ రక్తం అసలు పెద్దగా ఆడలేదు, ఇంత ప్రేమ ఎక్కడ వచ్చింది పిన్ని, అయినా ఎదికిది అని భూమి మాటలకి నువ్వు పెట్టే అనుమానాలకి నిజం కాదు చెప్పడానికి అనక్షిత మాట. ఓహో అంటే ఇప్పుడు నీ రక్తం అంటావా, నీ రక్తంతో రాసని చెప్పి గ్యారంటీ ఏంటి పిన్ని అని భూమి మాటలకి. అంటే ఏంటి నేను మా బాగా కాబట్టి చెప్తున్నానా అని ఆయన, నా రక్తం కాకుండా గోంట రక్తం రాసానుకుంటున్నావు ఏంటి ఆ నక్షత్ర మాటలకి. అది గోంట రక్తమే అని చెప్పి నక్షత్రం అనుకుంటూ ఉంటుంది. మమ్మీ తనపై చెప్తుంది అనుకుంటుంది. అది కాదు పిన్ని నీ రక్తం చెప్పేసి ప్రూవ్ చేయాలి, అప్పుడే నాన్న కూడా నమ్ముతాడు అని భూమి అది నా రక్తమే అని చెప్పి అపూర్వంగానే, సరే ఎక్కడికి వచ్చినావు చెప్పు పిన్ని చూపించు అని భూమి అడుగుతుంది. దాని శరత్చంద్ర అదే కూడా భూమిని అలా అపూర్వం గమనిస్తూ ఉంటాడు. అని నేను నీకేం చూపించాలి అని అపూర్వంగానే, నాకు అక్కర్లేదు నాన్నకే చూపించు అని భూమి అనగానే, బాగలేదుగా అని చెప్పి అపూర్వం అంటాడు. నాన్న అడగండి నాన్న, భూమి అనగానే ఏ అక్కర్లా అని చెప్పి షరత్ వెళ్ళిపోతున్నాడు. నాన్న అయ్యో నన్ను అడగండి నాన్న, పిన్ని నువ్వు అయితే ప్రూవ్ చేయాలి భూమి అని ఎలా అని చెప్పి అప్పుడు కంగారు పడుతుంది. నీ రక్తం రాసుంటే గాయం చూపించు అని భూమి అనగానే, గ్లౌజులతో కవర్ చేసిన కాపాడలే అని అప్పుడు తప్పించే ప్రయత్నం చేస్తాడు. తీసి చూపించు భూమి అనగా, లేదు నువ్వు వెళ్ళా అని చెప్పి అప్పుడు అంటాడు. పిన్ని నీకు ఎంత కష్టం నేను చేస్తాను అని చెప్పి భూమి అంటూ గ్లౌజ్ లాగుతుంది. అబ్బా అని చెప్పి అప్పుడు నడుస్తుంది. ఇంకా చేతి గాయం ఉంటుంది. ఇంకా శరత్చంద్ర అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి తడబడుతుంది. ఇంకేంటి అర్థం కాదు. ఇంకా ఒక్కసారి నక్షత్రం కంగారు పడుతుంది. అదేంటి గోల్డ్ చేయడం కోసం మమ్మీ రాసింది, మమ్మీ చేతి గాయం ఎలాగింది నక్షత్రం డబ్బు చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శరత్చంద్ర అలా గమనిస్తూ ఉంటాడు. ఇంకా భూమికి ఎలా డీఎన్ఏ టెస్ట్కి బ్లడ్ కావాలి కాబట్టి ఇంకా అలా చూస్తుంది. మా బాగా ఇప్పుడు నాకు అనుమానం రాకూడదు కాబట్టి, కానీ నీ ద్వారా అనుమానం స్టార్ట్ అయింది కదా, నిజంగా మా బాగా అనుమానం చదివి నేను చచ్చిపోతాను అనుకున్నాను అని ఏడుస్తుంది. అందుకే నా ప్రేమను అర్థమైన బాగా చెప్పాలనుకున్నాను, అందుకే చేశాను అని చెప్పేసి, కానీ నా ప్రేమ నువ్వు అనుమానించి నా బాగా అనుమానించాలి నువ్వు చేస్తున్నావు కదా, బాగుందమ్మా చాలా బాగుంది అని చెప్పి అప్పుడు ఏడుస్తుంటది. సరే పిని అయ్యో అని సారీ అంటే కావాలని చెప్పి చేయను అదే పనిగా భూమి టచ్ చేస్తుంది. అప్పుడు బ్లడ్ చేతి కంటేలా చేస్తూ ఉంటుంది. నేను అమ్మ తప్పు చేశాను, నిజంగా నీ ప్రేమకి మనం లేదు పిన్ని అని చెప్పి అంటూ అదే పనిగా బ్లడ్ అంతా చేతికి అంటించుకుంటూ ఉంటుంది. ఇలాంటి పనులు చేయకపోరా బాధగా ఉంది అని చెప్పి శరత్చంద్ర అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మమ్మీ నువ్వు చేయి కట్ చేసుకున్నావు నక్షత్రం మాటలకి. అంటే నాకు ఆ భూమి సంగతి తెలుసు కదా, కళ్ళ ముందు సాక్ష్యం ఉంటుంది, అంతే ముందే కట్ చేస్తున్నానులే అని అప్పుడు అంటూ ఉంటుంది. అక్కడేమో చెర్రి ఇంకా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. సరే ఆయన రాస్తారా అని చెప్పి నక్షత్రం అలాగే అప్పుడు లోపలికి వెళ్తూ ఉంటారు. ఏంటి భూమి ప్లాన్ వర్కౌట్ అయిన చర్యని ఈ భూమి రంగం దిగితే రంగు పడాల్సిందే అని చెప్పి చేతులు చూపిస్తాడు. ఏమేం చేతులకి అని చెర్రి అనగానే, ఏం కంగారు పడకు, ఇదిగో పిన్ని బ్లడ్ ని అంటించుకున్న చేతికి అంతే అని చెప్పి భూమి పైకి గంభీరం కనిపిస్తుందా. ఏంటి భూమి పూజ జరిగి బ్లాస్ దొరికినప్పుడు అత్తయ్యలో భయంతో లోపల చచ్చిపోతుంది కదా, చివరికి మాయ మీద ఉన్న ప్రేమ నిజం అబద్ధాలు చెప్పి పూజ చేసిన పరిస్థితి తీసుకొచ్చావుగా సూపర్ అని చెప్పి, నీ సంగతి తెలియక పాపం ఆ అత్తయ్య బాడీ గమనిస్తుంది, నువ్వు అసలు ఏకంగా ఒంట్లో బ్లడ్ లాగేసావుగా అని
చెర్రీ అనే మాటలకి ఆపరేషన్ అప్పుడు స్టార్ట్ అయింది చెర్రీ. దాని పక్క ఆధార్ పట్టించేదాకా నేను అసలు ఏం చేస్తాను. ఇదిగో నన్ను మెంటల్ దెబ్బ కొట్టాక మా అత్తయ్యతో నన్ను ఇంటికి రావద్దని చెప్పించింది. అప్పుడు అనగా ఏంటని చెర్రీ అంటూ ఉంటాడు. అవును, ఎవరి ద్వారానో అత్తని బ్లాక్మెయిల్ చేయించి అత్తయ్యతో మాట్లాడిస్తుంది అని చెప్పి శారద చెప్తుంది. అసలు అత్త ఎందుకు రావద్దంటుంది, అదే నువ్వే తెలుసుకోవాలి చెర్రీ అని. సరే ఈ శాంపుల్స్ తీసుకుని పోలీసులు ఇస్తాను అని చెప్పేసి చెర్రీతో అదే భూమి చెప్తుంది. ఆ తర్వాత చెర్రీ కాటన్ తీసుకొచ్చి ఇంకా భూమికి ఇస్తుంటాడు. ఇంకా కాటన్ అంతా ఇంకా భూమి బ్లడ్ అంతా రాస్తూ ఉంటుంది. ఆ తర్వాత కవర్లో వేస్తుంది. సరే చెర్రీ తొందరగా వెళ్తా అని చెప్పేసి ఇంకా భూమి బయలుదేరుతుంది. అప్పుడు ఇంకా మీరు వచ్చి ఏం జాబ్ తీసుకెళ్ళమంటున్నాం అని చెప్పి టోల్ కడుతుంది. ఇంకా భూమి ఆ చెర్రీ ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అయిపోతూ ఉంటారు. ఇంకా మీరా వచ్చి ఏంటి ఏమైంది, అదేంటి భూమి అని మీరా మాటలకి అంటే ఎక్కడ పడతారు బ్లడ్ కోట్ని పడేస్తున్నారు, ఇంట్లో బాగుంది కదా అందుకే బయట తీసి పడేదాకా వెళ్తున్నా అని భూమి కాల్ చేస్తుంది. ఓ వెరీ గుడ్ భూమి, ఎంత బాగా ఆలోచించావు, తీసుకుని ఇలాంటి ఇంట్లో పడేయకూడదు అని మీరా మాట. సరే అతని చెప్పి భూమి మాట సరే సరే భూమి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు పడేసి అని చెప్పి చెర్రీ కాల్ చేస్తుంటాడు. ఇంకా భూమి వెళ్తాడు. నువ్వేంటి ఎక్కడున్నావు లోపలరా అని చెప్పి మీరా సరే సరే వస్తుందని చెప్పి అమ్మాయి అని చెప్పి చెర్రీ అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. అక్కడేమో పూరి ఇంకా డ్రెస్సెస్ వస్తుంది. ఇంకా తార చూసి వావ్ చాలా బాగుంది పూరి అని చెప్పి అదేమో పొగుడుతోడదు. ఇంకా శారద చూస్తూ ఉంటుంది. ఇగో సూపర్గా ఉన్న పూరి, మా అన్నయ్య అప్పుడే చెప్పాడు ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నా చెప్పేసి అన్నయ్య అన్నాడు అని చెప్పి తార అంటూ ఉంటుంది. నువ్వు నిజంగా అన్నయ్య అంటే చాలా అందంగా ఉన్నావు అని చెప్పి తార పొగుడుతోడదు. మా అన్నయ్య సెలక్షన్గా అని చెప్పి తార పొగుడుతూ ఉంటుంది. అవును వదిన అని చెప్పేసి పూరి అసలు ఒక నిమిషం ఆగు అని చెప్పేసి సెల్ఫీ అని చెప్పి ఇంకా తార పూరితో ఫోటో దిగుతుంది. ఇంకా అలాగే చాలా చూస్తూ ఉంటుంది కానీ ఏం మారదు. ఇప్పుడే మన పంపిస్తా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పేసి సెల్ఫీ దిగిన ఫోటో ఇంకా ధ్రువకు పంపిస్తుంది. ఇంకా ధ్రువ మెసేజ్ అని చెప్పి ఓపెన్ చేసి చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా పూరి కూడా చాలా సంతోషంగా చూస్తూ